అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఏసీ సింగిల్ ఫేస్ మోటార్ మెయింటెనెన్స్ సర్వీస్ మరియు రిపేర్ ఎలా నిర్వహించాలో తెలుసుకుందాం. ఈ వీడియో ముగింపులో మీరు చేయగలరు: జనరల్ మెయింటెనెన్స్ మరియు సర్వీస్ ప్రొసీజర్ ను అనుసరించడం, టెస్ట్ చేయడం, డిస్మాంటిల్ చేయడం, ఫాల్ట్స్ ఐడెంటిఫై చేయడం మరియు వాటిని రెక్టిఫై చేయడం, అసెంబుల్ చేయడం మరియు మోటార్ టెస్ట్ చేయడం, ఫెయిల్యూర్ కి సాధారణ కారణాలు గుర్తించడం మరియు వాటిని పరిష్కరించడం. ఈ ప్రాక్టికల్ కోసం అవసరమైన టూల్స్, పరికరాలు మరియు యంత్రాలను సేకరిద్దాం. ఎలక్ట్రీషియన్ టూల్ కిట్, సెట్ ఆఫ్ డబుల్ ఎండెడ్ స్పానర్, పుల్లీ పుల్లర్ 100 mm, పుల్లీ పుల్లర్ 150 mm, నైలాన్ హ్యామర్, మల్టీమీటర్, ఇండస్ట్రియల్ థర్మోమీటర్ మెట్రిక్, మెగ్గర్, వోల్ట్ మీటర్ మూవింగ్ ఐరన్ టైప్, అమీటర్ మూవింగ్ ఐరన్ టైప్, ఫ్రాక్షన్ హార్స్ పవర్ ఏసీ సింగిల్ ఫేస్ స్ప్లిట్ ఫేస్ మోటార్, ఐసీడీపీ స్విచ్, టెస్ట్ ల్యాంప్, పీవీసీ ఇన్సులేటెడ్ కాపర్ కేబుల్. మెయింటెనెన్స్ మరియు సర్వీస్ ను నిర్వహించండి. మోటార్ యొక్క నేమ్ ప్లేట్ డీటెయిల్స్ ను చదవండి మరియు పట్టికలో రికార్డ్ చేయండి. సంబంధిత ఐసీడీపీ మెయిన్ స్విచ్ ను ఆఫ్ చేయండి. ఫ్యూజెస్ ను తీసివేసి మరియు సురక్షితమైన కస్టడీలో ఉంచండి. ఐసీడీపీకి పవర్ సప్లై చేసి సబ్ సర్క్యూట్ ఫ్యూజ్ లను తొలగించండి. మెయిన్ స్విచ్ ను బ్రష్ తో శుభ్రం చేయండి. డిస్ కలరింగ్ కోసం ఐసీడీపీ మెయిన్ స్విచ్ యొక్క ఇన్కమింగ్ మరియు అవుట్ గోయింగ్ లీడ్స్ ను తనిఖీ చేయండి. డిస్ కలరింగ్ సాధారణంగా లూజ్ టెర్మినల్ కనెక్షన్ ని సూచిస్తుంది. కేబుల్ టెర్మినల్ కనెక్షన్ స్క్రూస్ ను తనిఖీ చేయండి మరియు వాటిని స్క్రూ డ్రైవర్ సహాయంతో బిగించండి. స్టార్టర్ కవర్ ను తెరిచి బ్రష్ తో పార్ట్స్ ను శుభ్రం చేయండి. లీడ్స్ మరియు టెర్మినల్ స్క్రూస్ ను తనిఖీ చేయండి. స్క్రూస్ లూజ్ గా ఉంటే బిగించండి. ఓవర్ లోడ్ సెట్టింగ్ ను తనిఖీ చేయండి మరియు అవసరమైతే దానిని మోటార్ యొక్క రేటెడ్ కరెంట్ కు సెట్ చేయండి. ఫిట్టింగ్ కోసం స్టార్టర్ యొక్క కాంటాక్ట్ పాయింట్ ను తనిఖీ చేయండి. కాంటాక్ట్ పాయింట్స్ లైట్లీ ఫిటెడ్ గా ఉంటే వాటిని శుభ్రం చేయడానికి శాండ్ పేపర్ ను ఉపయోగించండి. బ్యాడ్లీ ఫిటెడ్ లేదా డామేజ్డ్ కాంటాక్ట్స్ ను భర్తీ చేయాలి. బ్రష్, గుడ్డముక మరియు బ్లోవర్ ఉపయోగించి సింగిల్ ఫేస్ మోటార్ యొక్క ఎక్స్టర్నల్ సర్ఫేస్ ని శుభ్రం చేయండి. టెర్మినల్ కవర్ తెరవండి. ఇన్కమింగ్, స్టార్టింగ్ వైండింగ్, రన్నింగ్ వైండింగ్, కెపాసిటర్ మరియు సెంట్రిఫ్యూగల్ స్విచ్ ను గమనించండి. షార్టింగ్ లూప్స్ మరియు ఇన్కమింగ్ కనెక్షన్స్ ను తెరవండి. మెయిన్ వైండింగ్, స్టార్టింగ్ వైండింగ్, సెంట్రిఫ్యూగల్ స్విచ్ యొక్క కంటిన్యూటీను తనిఖీ చేయండి. మల్టీమీటర్ తో వైండింగ్స్ యొక్క రెసిస్టెన్స్ వాల్యూ మరియు సెంట్రిఫ్యూగల్ స్విచ్ యొక్క కాంటాక్ట్ రెసిస్టెన్స్ వాల్యూస్ లను కొలవండి మరియు పట్టికలో నమోదు చేయండి. మల్టీమీటర్ తో కెపాసిటర్ మరియు సెంట్రిఫ్యూగల్ స్విచ్ ను దాని కండిషన్ కోసం తనిఖీ చేయండి మరియు ఫలితాన్ని పట్టికలో నమోదు చేయండి. మెగ్గర్ సహాయంతో వైండింగ్ యొక్క ఇన్సులేషన్ వాల్యూలను తనిఖీ చేయండి మరియు ఫలితాన్ని పట్టికలో నమోదు చేయండి. మోటార్ ను డిస్మాంటిల్ చేయండి. బ్రష్ మరియు బ్లోవర్ తో స్టార్టర్ మరియు రోటర్ ను శుభ్రం చేయండి. బేరింగ్ మరియు గ్రీస్ కప్స్ ను కిరోసిన్ తో శుభ్రం చేయండి మరియు బేరింగ్ తనిఖీ చేయండి. వాన్ అవుట్ అయిన బేరింగ్ ను గుర్తించండి. దానిని అదే రకంతో భర్తీ చేయండి. ఇంటర్నల్ కనెక్షన్స్ మరియు లీడ్ ఇన్సులేషన్స్ ను తనిఖీ చేయండి. అవసరమైతే లీడ్స్ ను రీ ఇన్సులేట్ చేయండి. రోటర్ బార్స్ ను తనిఖీ చేయండి. ఏదైనా లూజ్ గా ఉన్న బార్ ని గుర్తించబడితే దానిని బ్రేస్ చేయాలి. రబ్బింగ్ మార్క్స్ కోసం రోటర్ మరియు స్టార్టర్ సర్ఫేస్ ను తనిఖీ చేయండి. రబ్బింగ్ మార్క్స్ అసెంబ్లీలో వాన్ అవుట్ బేరింగ్ లేదా రాంగ్ అలైన్మెంట్ సూచిస్తాయి. వాటిని సరిచేయండి. సెంట్రిఫ్యూగల్ స్విచ్ ను దానిని టెన్షన్ మరియు పాయింట్స్ ఆఫ్ కాంటాక్ట్ మధ్య పర్ఫెక్ట్ కాంటాక్ట్ కోసం తనిఖీ చేయండి. స్విచ్ బ్యాడ్ షేప్ లో ఉన్నట్లయితే దానిని సిమిలర్ స్విచ్ తో భర్తీ చేయాలి. డ్రెస్సింగ్ అవుట్ కాంటాక్ట్ శాండ్ పేపర్ సహాయంతో చేయవచ్చు. ముందుగా కొలిచిన ఇన్సులేషన్ రెసిస్టెన్స్ వాల్యూను గుర్తించండి. 1 మెగాహోమ్ కంటే తక్కువగా ఉన్నట్లు గుర్తించినట్లయితే వైండింగ్ ను ఓవెన్ లో లేదా ఇన్కండెన్సెంట్ ల్యాంప్స్ తో ఆరబెట్టండి మరియు దానిని వానిష్ చేయండి. మోటార్ పార్ట్స్ ను అసెంబుల్ చేయండి మరియు మునుపటి టెస్ట్ ను నిర్వహించండి మరియు ఫలితాలను పట్టికలో నమోదు చేయండి. టెస్ట్ ఫలితం చాలా మారకూడదు, అయితే అది అభివృద్ధిని చూపించాలి. మీ డయాగ్రామ్ ప్రకారం షార్టింగ్ లూప్స్ మరియు ఇన్కమింగ్ లీడ్స్ ను కనెక్ట్ చేయండి. ఫ్యూజ్ గ్రిప్ లో సరైన విలువ కలిగిన ఫ్యూజ్ ని భర్తీ చేయండి మరియు ఐసీడీపీ మెయిన్ షోల్డర్ లో క్యారియర్ ను భర్తీ చేయండి. మోటార్ స్టార్ట్లకు మరియు స్విచ్ కు ఎర్త్ కనెక్షన్ ను తనిఖీ చేయండి. అవసరమైన వాటిని కరెక్ట్ చేయండి. మోటార్ ను ప్రారంభించి సుమారు 30 నిమిషాల పాటు టెస్ట్ రన్ చేయండి. మోటార్ యొక్క ఫ్రేమ్ టెంపరేచర్ ను తనిఖీ చేయండి మరియు టెంపరేచర్ రీజనబుల్ లిమిట్ లో ఉందని మిమ్మల్ని మీరు సంతృప్తి పరచుకోండి. ఏదైనా అనవసరమైన నాయిస్ లేదా వైబ్రేషన్ కోసం తనిఖీ చేయండి. మోటార్ ను ఆపి మెయింటెనెన్స్ కార్డ్ లో మీ అబ్జర్వేషన్ ను వ్రాయండి. ఏదైనా అవసరమైన నాయిస్ లేదా వైబ్రేషన్స్ కనిపిస్తే మోటార్ ను ఆపి ఎండ్ ప్లేట్ బోల్ట్స్ మరియు ఫ్రేమ్ బోల్ట్స్ టైట్నెస్ ను మళ్లీ తనిఖీ చేయండి. పవర్
సప్లై విఫలమైతే ట్రబుల్ షూటింగ్ ప్రొసీజర్. స్టార్టర్ ఇన్కమింగ్ టెర్మినల్ వద్ద పవర్ సప్లై ను పరీక్షించండి. ఫాల్ట్ కోసం స్టార్టర్ ను తనిఖీ చేయండి. కాకపోతే మెయిన్ స్విచ్ మరియు ఫ్యూజెస్ ను తనిఖీ చేయండి. అవసరమైతే ఫ్యూజ్ ను మార్చండి లేదా పవర్ సప్లై ను పునరుద్ధరించండి. లో వోల్టేజ్ అయితే మెయిన్స్ వద్ద వోల్టేజ్ ను కొలవండి మరియు నేమ్ ప్లేట్ రేటింగ్ తో కంపేర్ చేయండి. సాధారణ సప్లై ను రీస్టోర్ చేయండి లేదా అండర్ రేటింగ్ కోసం కేబుల్ ను తనిఖీ చేయండి. రాంగ్ కనెక్షన్ అయితే మోటార్ యొక్క ఒరిజినల్ డయాగ్రామ్ తో కనెక్షన్ ని కంపేర్ చేయండి. మోటార్ ప్రారంభం కాకపోతే మోటార్ కనెక్షన్ ను డిస్కనెక్ట్ చేసి తరువాత రీకనెక్ట్ చేయండి. బ్యారింగ్స్ డ్యామేజ్ అయితే మోటార్ ను తెరిచి ప్లే ఆర్ బేరింగ్ తనిఖీ చేయండి. అవసరం అయితే భర్తీ చేయండి. ఫాల్టీ స్టేటర్ వైండింగ్ అయితే మెయిన్ మరియు స్టార్ట్ వైండింగ్ కోసం కంటిన్యూటీని తనిఖీ చేయండి. కంటిన్యూటీ కనుగొనబడకపోతే రీవైండ్ చేయండి. ఫ్రీక్వెన్సీ మీటర్ తో లైన్ ఫ్రీక్వెన్సీని కొలవండి. లైన్ ఫ్రీక్వెన్సీ తక్కువగా ఉంటే సప్లై అథారిటీస్ కు తెలియజేసి సరిచేయండి. ఏసీ సింగిల్ ఫేస్ మోటార్స్ మెయింటెనెన్స్, సర్వీస్ మరియు రిపేర్ ను ఎలా నిర్వహించాలనే దానిపై ఎక్సర్సైజ్ ను ఇది ముగిసింది. ఇప్పుడు మీరు చేయగలరని ఆశిస్తున్నాము. జనరల్ మెయింటెనెన్స్ మరియు సర్వీస్ ప్రొసీజర్లను అనుసరించడం, టెస్ట్ చేయడం, డిస్మాండిల్ చేయడం, ఫాల్ట్స్ ఐడెంటిఫై చేయడం మరియు వాటిని రెక్టిఫై చేయడం, అసెంబుల్ చేయడం మరియు మోటార్ టెస్ట్ చేయడం, ఫెయిల్యూర్ కి సాధారణ కారణాలను గుర్తించడం మరియు వాటిని పరిష్కరించడం. తదుపరి ఎక్సర్సైజ్ లో కలుద్దాం. ధన్యవాదాలు.